Garuda Express, an international courier service. బాహుబలి సినిమా ఇచ్చిన స్ఫూర్తితో భారీ స్థాయిలో సినిమాలు చేసేందుకు అగ్ర నిర్మాతలు ముందుకొస్తున్నారు. మలయాళంలో 1000 కోట్లతో మహాభారతం రూపొందిస్తుంటే 500 కోట్లతో తెలుగులో రామాయణం రూపొందిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. అక్టోబర్ లేదా నవంబర్లో రామాయణం షూటింగ్ ప్రారంభించనున్నారు. అంతా బాగానే ఉంది. ఇంతకీ ఈ రామాయణం తెరపైకి తీసుకొచ్చే దర్శకుడెవరు అనేది ప్రశ్న. దర్శకుడు రాజమౌళి బాహుబలి 2 తర్వాత ఎలాంటి గ్రాఫిక్స్ లేనటువంటి సినిమా చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. పైగా మగధీర సినిమా జరుగుతున్నప్పుడు అల్లు అరవింద్కు రాజమౌళికి మధ్య విభేదాలు వచ్చాయని గత కొన్ని రోజులుగా ప్రచారంలో ఉంది. అందుకనే మగధీర తర్వాత రాజమౌళి మెగా హీరోతో సినిమా చేయకపోవడంతో ప్రచారంలో ఉన్నది నిజమే అనిపిస్తుంది. అందుచేత రామాయణం చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశం ఏమాత్రం లేదు. రాజమౌళి తర్వాత అంత భారీ చిత్రాన్ని తెరకెక్కించగల దర్శకుడు క్రిష్ అని చెప్పొచ్చు. క్రిష్ మణికర్ణిక చిత్రంలో బిజీగా ఉండడంతో రామాయణం చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం లేదు. రాజమౌళి క్రిష్ తర్వాత రామాయణం తెరకెక్కించే దర్శకుడు అంటే గుణశేఖర్ అని చెప్పొచ్చు. ఇప్పటికే గుణశేఖర్ బాలరామాయణం చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల గ్రాఫిక్స్తో ఉన్న రుద్రమదేవి సినిమాని తెరకెక్కించాడు. ప్రస్తుతం గుణశేఖర్ ఏ సినిమాని చేయడం లేదు. అందుచేత గుణశేఖర్ అల్లు రామాయణంను తెరకెక్కించే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతుంది. అయితే అల్లు అరవింద్ గుణశేఖర్కి అవకాశం ఇస్తారా లేదా అనేది డౌటే. ఏది ఏమైనా అల్లు రామాయణంకు దర్శకుడు ఎవరనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.